శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. I go to school. 3, 4. I play outdoor. 5, 6. I read my books. 7, 8. I never late. 9, 10. We sleep by then. 1 to 10 numbers ని ఈ విధంగా మన స్కూల్ కి యాక్టివిటీస్ తోనే చూడండి. Instructions meant for all, not only meant for the group 1. So instructions, small instructions meant for all. ఒకసారి చూస్తే కనుక ఈ అసెస్మెంట్ అనేది ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా చేయాలి, మనకి కేఆర్పి గారు ఇంట్రడక్షన్ అసెస్మెంట్ చెప్పారు, అసెస్మెంట్ కి ఎవాల్యుయేషన్ ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పారు, అసెస్మెంట్ ఫీచర్స్ చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని మనకి మొత్తం కిట్ అంతా మన చేతిలో పెట్టి మీరు అసెస్మెంట్ ఎలా చేస్తారో మీరు చక్కగా చేసి ఒక డెమో చూపించండి అని చెప్పేసి అందరికి కూడా గ్రూప్ వైజ్గా అసైన్ చేయడం జరిగింది. సరే, గ్రూప్లో కూడా ఇచ్చారు కదా, మా గ్రూప్ 1 అండి. గ్రూప్ 1 వాళ్ళకి ఈ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే సామాజిక భావోద్వేగ అభివృద్ధికి, ఈ భావోద్వేగ అభివృద్ధిని ఏ విధంగా అంచనా వేయాలి, ఏ విధంగా అంచనా వేస్తాము అసెస్మెంట్ అనేది అనే నా ఉద్దేశంతో ఈ
రిమైండ్ మాకు ఇవ్వడం జరిగింది. సరే గిన్నెలో పాలు పోసి పెట్టింది. పెట్టగానే పిల్లి పాలు తాగింది. అప్పటి నుంచి రాణి పిల్లి చాలా స్నేహంగా ఉంటున్నారు అన్నమాట. మీ ఇద్దరిలాగా చాలా స్నేహంగా ఉంటున్నారు. ఇప్పుడు పిల్లి ఎలా అరుస్తుందో చెప్పండి ఒకసారి నాకు. అంటూ చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. అవునా? రాణి ఏ కలర్ గౌన్ వేసుకుంది? పింక్ కలర్. బాగుంది కదా, చక్కగా రెడీ అయింది. ఇలా మీరు కూడా రోజు రెడీ అయ్యి స్కూల్కి రావాలి అందరూ. ఈరోజు చాలా బాగా జరిగిందండి. అన్ని డొమైన్ల గురించి బాగా వివరించారనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 అందరూ బాగా చెప్పారు. ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి కేఆర్పి గారు, తర్వాత ఈ పేరు ICDS మేడం గారు, CDPO గారు అందరికీ Doctor said, no more monkeys jumping on the bed. 3 little monkeys jumping on the bed. One fell down and bumped his head. Mama called the doctor and the doctor said, no more monkeys jumping on the bed. 2 little monkeys jumping on the bed. One fell down and bumped his head. Mama called the doctor and the doctor said, no more monkeys jumping on the bed. One little monkey jumping on the bed. One fell down and bumped his head. Mama called the doctor and the doctor said, no more monkeys jumping on the bed. Okay. అందిస్తావు కదా, అందించిన తర్వాత ఏం చేయాలి? పేరేంటో చెప్పాలి. ఓకే, ఇప్పుడు నీకు ఇస్తాను. మీరు క్లాస్లో లేరు. ఇది గంపెళ్ళండి. ఇది తీసుకొని దానికి తీసుకొని అంటించమ్మా. బాగా అతుక్కోవట్లేదు మేడం. అతుక్కోవట్లేదు కదా. ఇడ్లీ అరిగిపోయినాయి మేడం. ఓకే, అంటించింది. అంటించిన తర్వాత మరి దీని పేరేంటో చెప్తావా? దీని పేరు టోపీ అట్టుకుంది మేడం. టోపీనా? ఇలాగా అంటించి పేరు చెప్పారు. అంటించి పేరు చెప్పిందంటే అమ్మాయి ఏ స్టేజ్లో ఉన్నట్టు? 3rd స్టేజ్లో ఉన్నట్టు. అలా ఇంకొకటి రండి, వాళ్ళు అంటించకూడదు, పేరు చూడాలి. అంటించకూడదు. ఇంకొకటి రండి, అంటించాలి, పేరు చెప్పకూడదు. వెళ్ళమ్మా ఉమాదేవి. ఓకే, ఒక్కళ్ళే రావాలి. క్లాస్ రూమ్లోకి ఒక్కళ్ళే రావాలి. కాదు మేడం, మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అయినా కూడా అమ్మా నిన్ను మళ్ళీ పిలుస్తాను. మీ ఇద్దరిని కూడా తర్వాత ఇందాక రైమ్ పాడిచ్చాను కదా, ఇద్దరిని కలిపి. ఇదిగోమ్మా, ఇది దీనికి ఇలాగా అంటించాలి. తెలుసా? అంటిస్తావా? మేడం ఎలాగండి? అదే నేను చూపించాను కదమ్మా. అలాగా
అట్లా నాకేం తెలియట్లేదు మేడం. తెలియట్లేదా? ఓకే సరేనమ్మా, వెరీ గుడ్. నువ్వు వెళ్ళి కూర్చో. ఈ అబ్బాయికి అంటించడం రాలేదు, ఎలా చేయాలో తెలియట్లేదంట. నువ్వురమ్మా. ఈ కార్డు దానికి అంటించమ్మా. వెరీ గుడ్, చక్కగా అంటించావు. మరి ఏముంది ఇక్కడ కార్డులో? ఫ్యాన్ అనుకుంటాను. ఫ్యానా? ఓకే వెరీ గుడ్, వెళ్ళి కూర్చో. ఇది చూసి ఫ్యాన్ అని చెప్పింది, అంటే అంటించింది కానీ చెప్పలేకపోయింది, గుర్తించలేకపోయింది. ఇలాగ డెమో ఇవ్వాలి. దానికి దాహం వేసి మంచినీళ్ళ కోసం వెతుకుంది. కుండను చూసి అబ్బా ఇక్కడ కుండలో నీళ్ళు ఉంటాయి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిందండి. వెళ్ళేసరికి చూస్తే అక్కడ దొంగి చూసింది, దాంట్లో నీళ్ళు ఎక్కడికో ఉన్నాయి, కాకపోతే అందలేదు. వెంటనే అది ఆలోచించి చిన్న చిన్న రాళ్ళు తెచ్చి వేసినారు. వెళ్ళిన నీళ్ళన్నీ పైకి వచ్చాయి, పైకి చక్కగా తాగి ఎగిరిపోయింది. సరే కానీ ఇప్పుడు ఈ కథ మీకు నచ్చిందా? అనంత ఎవరికి దాహం వేసింది? ఇది ఒక స్థాయి. దాహం వేసిన కాకి ఏం చేసింది? నీళ్ళ కోసం వెతికింది మేడం. కనిపించాయా? కుండ కనిపించింది. కుండ కనిపించింది. మాధవి, కుండలో నీళ్ళు ఎక్కడున్నాయి? అడుక్కున్నాయి కదా. మరి అడుగుతున్న నీళ్ళు కాకి తాగలిగిందా? మరి ఏం చేసింది? కొంచెం ఇబ్బందిగా మొదటి స్థాయిలో చూసి అలానే ఓకేనా? ఈ బిడ్డ మొదటి స్థాయిని ఇక్కడ క్లాస్ జరుగుతుంది, అక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ వచ్చి మనం నిన్న ఆకుపచ్చనివి ఏమేంటి, ఆకుపచ్చ రంగు ఎలా ఉంటుంది మరియు అవి ఆకుపచ్చ రంగు ఎలా ఉంటుందని చూసాము. మన థాట్స్ చూపించాను. ఆకుపచ్చ రంగులో వస్తువులు ఏమేమి ఉంటాయో చెప్పాం కదా. ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఒకసారి చెప్పినా కదా. జామకాయలు, పచ్చిమిర్చి ఉంది, ఆపిల్ పండు, రాదా నీకు? చూడలేదా? అదే కదా స్కూల్కి వచ్చాము. దీన్ని క్యాప్సికమ్ అంటారు, సరేనా? దీన్నేమంటారు? ఆపిలా? ఇదేటమ్మా అమ్మ ఇంట్లో వేస్తుంది కదా, కూరలో వాడుతుంది కదా. ఇక్కడ ఆకుపచ్చ రంగులో ద్రాక్ష ఉన్నాయి, జామ పండు ఉంది, క్యాప్సికమ్ ఉంది. కానీ ఎరుపు రంగులో యాపిల్ ఉంది, ఉల్లిగడ్డ ఉంది.
కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కదా ఈ కార్డు ఇక్కడ పెట్టుకొని మీకు కొన్ని కార్డ్స్ ఇస్తాను అందులోవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి మాత్రమే మీరు పెట్టండి. నాగరాజు నువ్వు పెట్టి చూపించి శివలక్ష్మికి ఎలా పెట్టాలో దీన్ని చూసి పెట్టి అవును అలానే ఉంది. ఆకుపచ్చవి పెట్టాలి నాగరాజా, అవి పెట్టిన అవసరం లేదు నాకు ఇచ్చేసి. సరేనా? అల్లే పెట్టింది నా నాగరాజా. వాష్రూమ్ అందరూ కూడా క్లాప్స్ ఇవ్వండి. వాష్రూమ్ అందరూ క్లాప్స్ ఇవ్వండి. నెక్స్ట్ చేస్తాను.